ప్రతిరోజు కోడి ఫుల్ తింటే ఫుల్, కోడి తింటే ఫుల్. ఓకే ఓకే. అట్లా ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు నాకు 2 గంటలు. ఓకే. దాంతో కాకపోతే ఆయనకి తిండి రిస్ట్రిక్షన్ లేదు అసలు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా తినకుండా అన్నీ తినేవాడు ఆయన. స్వీట్ తినేవాడు, మేకడ తినేవాడు, లేదా నెయ్యి తినేవాడు, ఓకే, ఐస్ క్రీమ్ తినేవాడు, ఏమైనా తినేవాడు. అది ఆయన్ని ఎవరితోటి పోటీ పెడతానికి కంపేర్ చేయడం లేదండి. ఓకే, ఆయనే సాటి. ఆయనకి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు బయటకు వచ్చారు. కానీ ఎప్పుడైనా అనిపించిందా మీకు, అంటే మీరు బయటకు వచ్చినా కానీ, యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు బయటకు వచ్చినా కానీ అక్కడ జరుగుతున్నవి వేరు, ఒక సలహా ఇద్దాం అట్లా బాగుండదు కదా అని ఎప్పుడు అనిపించలే మీకు? అంటే చనువు ఉంది కాబట్టి, అప్పటికే మీ మధ్య ఒక చనువు ఉంది కాబట్టి. చనువు ఉంది పాపం. అంటే ఆ చనువుతోటే కొన్ని మనం చెప్పినా కూడా ఒకటి అదే. మరి ఇప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవద్దని చెప్పినప్పుడు కూడా నేను అక్కడ డ్యూటీలో లేను కదా. ఓకే, ఆయన దగ్గర లేనుగా. మీరు అబ్జెక్ట్ చేశారండి లక్ష్మీపార్వతి గారు? చెప్పాను. ఓకే, మీరు అంటే ఈ వయసులో మనవరాళ్ళకి పెళ్లి చేసే వయసులో మీరు చేసుకోవడం, అవతల కూడా 70 సంవత్సరాల మనిషికి విడాకులు ఇప్పించేసి మీరు చేసుకోవడం జనం హర్షించరండి. మీ అవసరం కోసం అనుకున్నప్పుడు వేరే ఏ స్పినిస్టర్ లేడీనో, లేకపోతే మీ బంధువులు ఎవరన్నా విధవ ఎవరైనా పెద్ద ఆవిడ ఉంటే పెట్టుకోండి, తప్పేం లేదు దానికి. మీకు ఈ వయసులో ఒక మనిషి అవసరమే, కంపానియన్షిప్ ఉండాలి. సరే, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర ఉండే మనస్తత్వం ఏంది కాదు. వాళ్ళు వీళ్ళ దగ్గర అడ్జస్ట్ కాలేరేమో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక వాతావరణంలో ఉన్నారు కదా వాళ్ళు. రైట్. అట్లా చెప్పినా కూడా ఇప్పుడు అట్లాగే బడ్జెట్ లీక్ అయిందని ఒకసారి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే బడ్జెట్ బయటకు వచ్చేసింది, పేపర్లో వచ్చింది, మీరు మంత్రివర్గం అంతా రాజీనామా చేయాలా ఇదని చెప్పి కొంతమంది ఒక రకంగా స్వార్థపరులే ఈయనకి ఎక్కిచ్చారు. ఎందుకంటే ఆయనకు పాపం అంతకుముందు ఎప్పుడు ఈ బడ్జెట్ అంటే ఏంటి అదేంటి తెలియదు కదా. ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్, చనిపోయిన వాళ్ళు ఈయన పేరు చెప్పడం ఎందుకు అనుకోండి, ఒక మీటింగ్ నుంచి వస్తూ ఉంటే మన పబ్లిక్ గార్డెన్స్లో కారు దగ్గరికి వచ్చి, అన్నగారు మీరే కృష్ణుడు, మీరే రాముడు, రాముడు ఎట్లుంటాడో మాకు తెలియదు, కృష్ణుడు ఎట్లా ఉంటాడో మాకు తెలియదు, పుస్తకాల్లో మాటలు చదువుకున్నాం కానీ మనిషి స్వరూపం ఎట్లుంటుందో తెలియదు, మీరే అవతార పురుషులు అది ఇదని మాట్లాడుతున్నాడు. అయిన తర్వాత కారు ఎక్కిపోయేటప్పుడు, సార్ వీడిని నమ్మకాకండి సార్ అన్నాను. ఏమన్నాడు, ఇప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఉద్యోగి, అన్నగారు అంటాం తప్పు. రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు అన్న మామ బావ ఏమని అనుకొని, ముఖ్యమంత్రి స్టేట్కు హైయెస్ట్ హెడ్, ఆయన అన్నాన్ని పిలిచేది ఏంది? అది అతి వినయం దూరత లక్షణం సార్. వాడే పెట్టాడు ఈ బడ్జెట్ ఇదంతా లీక్ కాకూడదండి, బడ్జెట్ ముందు లీక్ అయితే పేపర్లో చేస్తే అది చాలా రాజ్యాంగం వ్యతిరేకం, ఇట్లా ఏదేదో చెప్పాడు ఆయన. దాంతో మంత్రివర్గం మొత్తాన్ని రిజైన్ చేయించాడు. నేను చంద్రబాబు ఫోన్ చేసి చెప్పాను, ఏందయ్యా మీ మామ ఇట్లా చేస్తున్నాడు, ఏమో ఒకసారి మంత్రివర్గం అంతా రిజైన్ చేశా అంటే మీరు చెప్పలేదని. ఏం చెప్పేది వినేవాడా ఆయన? కొన్ని వింటాడు, అన్నీ వింటారు కదా, నువ్వు చెప్పకూడదా? గవర్నమెంట్ పోయింది పో అన్నాడు ఆయన. గవర్నమెంట్ పోయింది పో అన్నాడు మాట వెంటనే చంద్రబాబు. మంత్రివర్గం ఇక్కడ రిజైన్ చేసిన తర్వాత ఢిల్లీ పోయి కూర్చున్నాం. 4 రోజులు ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు రాష్ట్రానికి. ఆడ తీరిగ్గా ఉన్నప్పుడు నేను చెప్పాను, సార్ మీరు చేసింది చాలా తప్పు. నేను పాలిటిక్స్ స్టూడెంట్, నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, నేను 5 సంవత్సరాలు టీచ్ చేశాను పాలిటిక్స్ని. బడ్జెట్ లీకేజ్ అంటూ ఏముండదండి. ఓకే, లీకేజ్ అయింది, అసెంబ్లీలో పెట్టకముందే బయటకు వచ్చిందనే అనుమానం మీకు ఉన్నప్పుడు వాడెవడో చెప్పినంత మాత్రం ఫిగర్స్ కొంచెం అటు ఇటు మార్చండి. విద్యాశాఖకి 10 కోట్లు తగ్గించేయండి, మైనింగ్కి 10 కోట్లు పెంచండి, ఇంకో దానికి 4 కోట్లు తగ్గించండి, ఇంకో దానిలో పెట్టండి, తప్పే ఉందండి దానికి. రెండోది, వాడు మంత్రివర్గం రిజైన్ అంటే అసలు అర్థం ఏంటండి? సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సీఎం ఈజ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్. ఆయన కూడా మినిస్టరే, ఫస్ట్ అండ్ అమంగ్ ఈక్వల్స్. మంత్రివర్గంలో అయినప్పుడు సీఎం ఎట్లా ఉంటాడండి? మీరు కూడా రిజైన్ చేయాలి కదా. ఎందుకంటే ఇటువంటి పనులన్నీ చేస్తారు మీరు? వాడేదో చెప్పాడని మీరు చేయటం ఏంటండి అని పాప అప్పుడు అర్థమైంది. నేను 4 రోజులు అక్కడే మంత్రివర్గాన్ని తయారు చేసింది
ఉమ్. ఎవరెవరి చేసిన అందుట్లో నా పాత్ర ఉంది. ఓకే. నాకు ఇద్దరం ఏదో కూర్చుంది అక్కడ. ఓకే. ఇది ఎట్లా పలానోడు అయితే ఎట్లా ఉంటాడు, అబ్బాయి వద్దు సార్ వాడు, పలానోడు ఇట్లా సార్ ఇట్లా చెప్పేవాడు అనమాట. అట్లా వచ్చేసాం. అట్లాగే ఉద్యోగస్తులు స్ట్రైక్ చేశారు చూడండి, చేసి ఆయన ఛాంబర్ని అటాక్ చేశారు. ఉమ్. ఇప్పటికే ఉద్యోగస్తుల్లో కొంత ఈయన క్రమశిక్షణ బట్టి మీరు బయటికి పోవాలంటే సంతకం పెట్టాలా, ఇదో టీ గీకి పోయినాయి, ఎట్లా బయటికి పోయినా కూడా సంతకం పెట్టిపోవాలా, లేని పని పెట్టారు. తర్వాత ఎవరో ఏదో కొంతమంది చెప్పినారని 58 ఏళ్లకు వయసు తగ్గించారు, రిటైర్మెంట్ వయసు. దాంతో సహజంగా మరి బాధపడతారు కదా ఉద్యోగస్తులు. సార్ నేను చెప్పాను, సార్ మీరు అది సరే ఎవరు చెప్పారో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రమోషన్లు పెరుగుతాయని మీరు రిటైర్మెంట్ వయసు తగ్గిస్తే తగ్గించారు. కానీ ఇమ్మీడియట్గా చేయకూడదు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండి పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు పెద్దవి ఉంటాయి, రేపు పొద్దునే రిటైర్మెంట్ అంటే వాడు ఎంత ఇబ్బంది పడతారండి. అది కాదు, రాబోయే రిక్రూట్మెంట్ అని చెప్పండి. వాడు తయారవుతారు మెంటల్గా. వీళ్ళు మామూలుగా అంతకుముందు ఒక రూల్ కూడా ఉంది, ఏ ఉద్యోగస్తుడు కూడా వాడి జీతభత్యాలు కానీ వాడి సర్వీస్ కండిషన్స్ కానీ వాడు అపాయింట్మెంట్ చేసినటువంటి రోజులో ఏమున్నాయో దానికి భిన్నంగా చేయడానికి లేదు. అది సర్వీస్ రూల్స్, అవి చేయకూడదండి ఇది అని చెప్పాము. సరే అప్పటికే ఆర్డర్ ఇచ్చేసాడు ఆయన. దాంతో జనం వ్యతిరేకత వచ్చింది. ఆ ఉద్యోగస్తులంతా వచ్చి సెక్రటేరియట్లో గొడవ చేస్తూ ఉంటే బయట పోలీసు వాళ్ళు, గేట్ బయట పోలీసు వాళ్ళు, ఇప్పుడు టిఎస్ రావు గారు కమిషనరు, చాలా పెద్ద మనిషి, చాలా మంచి ఆయన, అటు ఇటు రాళ్ళు వేసుకుంటుంటే మొత్తం మీద ఆయనకు దెబ్బ తగిలింది, కమిషనర్ గారికి దెబ్బ తగిలింది తలకు. దాంతో ఊరుకుంటారు ఇంకా పోలీసు వాళ్ళు. సెక్రటరీలో దూరి సెక్షన్స్లో ఇష్టం వచ్చినట్టుగా బాధ వదిలిపెట్టారు, పెద్ద చిన్న ఆడ మగాని లేకుండా. దాంతో సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్ అంతా వచ్చి సీఎం ఛాంబర్ మీద పడ్డారు. అప్పుడు లేట్ వ్యాస్ గారు కూడా ఉన్నాడు. ప్రెసిపిటేట్ చేయడందుకులే మ్యాటర్స్ అని ఆయన పక్కకు పోయినాడు. ఉద్యోగస్తులే ఏం చేస్తారు లేదు. 2-3 మా కింద పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు, నేను, ఆయన ఛాంబర్లో. అప్పుడు టర్బన్ ఉంది, నేను టర్బన్ చుట్టుకున్నాడు కదా. ఈ లోపలికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నం చేశారండి. కింద అప్పుడు ఈ చెక్క స్టెప్స్, ఓకే, అదే వెంగళరావు గారు ఉన్నప్పుడు, మీరు అప్పుడు మరి సెక్రటరీ పోయినారు లేదు కానీ వెంగళరావు సీఎం గారు ఆ రూమ్లో కూర్చునేవాడు. పాత బిల్డింగ్ అది. ఓకే ఓకే. చెక్క వెంట్లన్నీ పోయినాయి, కరెంటు తీసేశారు. ఇక ఒకళ్ళు ఇది లాగేయాలని చూస్తారు, ఇంకొకటి తిడతారు, డౌన్ అంటారు, నానా. ఆ టైంలో నేను రివాల్వర్ తీసా. ఆయన ఒంటి మీద చేయి పెడతాం కానీ టర్బన్ లాగటం కానీ పిచ్చి పిచ్చి. మీరు మామూలుగా అడగండి, మీకు ఇబ్బందులు ఉంటే అడగండి, ఏం చేయాలో చెప్పండి, అంతవరకు మాట్లాడుతుంది. మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి బాగా గట్టిగా వార్న ఇచ్చాం. వాళ్ళు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు వాళ్ళు కేకలు వేశారు, డౌన్ డౌన్ అన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంత గొడవ అయితే డీజీపీ ఆఫీస్కు కోతవేడ దూరంలో సెక్రటేరియట్ ఉంటే డీజీపీ మధ్యాహ్నం 3 గంటలకు రాలేదండి. ఓకే. సెక్రటేరియట్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక్కడు రాలేదండి, ఒక్కడు. ఆ టైంలో వచ్చింది ఒకే ఒక్క మంత్రి జానారెడ్డి. అప్పుడు కూడా ఫేవర్తో ఉండి పాపం తనే ఫియట్ కారు డ్రైవ్, ఇప్పుడంటే పెద్ద పెద్ద కారులోనే, అప్పుడేమో కదా, ఫియట్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు లోపలికి. అదే రోజు హిమాయత్ నగర్లో అప్పుడు పార్టీ ఆఫీస్ ఉండేది, తెలుగుదేశం ఆఫీసు. అక్కడ తెలుగు యువత మీటింగ్ జరుగుతూ ఉంది. వాడు ఎవరు రాలా. ఇంకా ఇంటికి పోతే 4 గంటలప్పుడు, సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు దెబ్బతింటారు, మీ పార్టీ ఓడిపోద్ది సార్ అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకేంటండి, పార్టీ అధ్యక్షుడు, ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వాడు, సెక్రటేరియట్లో ఇంత గొడవ అవుతుంటే పక్కన హిమాయత్ నగర్లో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ యూత్ మీటింగు. ఇదే పరిస్థితి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఒకసారి జ్యోతిబాస్కు జరిగితే విదిన్ మినిట్స్లో సిపిఎం కార్యకర్తలు 1000 మంది వచ్చి చుట్టుముట్టారండి. అది పార్టీ. కానీ ఇదేందండి ఇది, మీకు ఆఫీసర్లు రారు, మీ ఎమ్మెల్యేలు రారు, మినిస్టర్లు రారు, యూత్ రారు, ఎవరు రారు. వీళ్ళంతా రేపు పొద్దున వ్యతిరేకమే చేస్తారు కదా మీ అందరికీ ఎంప్లాయీస్ అని చెప్పారు.